అనగనగా ఓ చిట్టడవిలో చాలా పిశాచాలున్నాయి. అందులోని ఓ పిల్ల పిశాచం తల్లి పిశాచం తిట్టిందని కోపంతో ఎవ్వరికీ చెప్పకుండా అడవి వదిలి ఊళ్ళోకి వెళ్ళి ఒక ఇంటి పెరట్లోని వేప చెట్టు మీద కూర్చుంది. ఆ ఇల్లు సాంబయ్య అనే ఒక పేద రైతుది. అతనికి భార్య, ఒక కూతురు ఉన్నారు. కూతురు పేరు సరళ. సాంబయ్య అప్పుచేసి కట్నమిచ్చి సరళకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాడు. కాని సరళ అత్తగారు అదనపు కట్నం కోసం వేధించేది. ఒకరోజు ఆమె సరళని 1000 వరహాలు తీసుకురమ్మని పుట్టింటికి తరిమేసింది. సాంబయ్యకు కూతురి పెళ్లికి చేసిన అప్పే ఇంకా తీరలేదు. వాళ్లుంటున్న ఇల్లు తప్ప ఆ దంపతులకి మరే ఆస్తిపాస్తులూ లేవు. అయినప్పటికీ సాంబయ్య ఆ ఇల్లు అమ్మేసి సరళకి 1000 వరహాలిచ్చి అత్తవారింటికి పంపించాలనుకున్నాడు. కాని సరళ అందుకు ఒప్పుకోక, నాన్నా, మా అత్తగారి ధనదాహం తీరేది కాదు. అలాంటి వారికోసం మీరిల్లమ్ముకొని ఉన్న ఆశ్రయం పోగొట్టుకుంటే రేపు మీ పరిస్థితేంటి? అందుకని మా అత్తగారి విషయం మీరు నేను కూడా మర్చిపోదాం. నేను మీతోనే ఉండిపోతాను అనంది. నువ్వలా చేస్తే మన కుటుంబానికి చెడ్డ పేరొస్తుంది. అత్తవారన్నాక ఆ మాత్రం ఆరళ్ళు పెట్టరా? అందుకని కాపురాలు పాడు చేసుకుంటారా? కాలంతో పాటు అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు పెద్దల మాటను గౌరవించాలి. రేపు ఇల్లమ్మి నీకు 1000 వరహాలిస్తాను. వెళ్ళి బుద్ధిగా అత్తవారింటుండు. ఇంకేం వాదించకు అన్నాడు సాంబయ్య. తన వల్ల తల్లిదండ్రులకు ఈ మాత్రం ఉన్న ఆశ్రయమూ లేకుండా పోతుందన్న దిగుల్తో ఆ రాత్రి సరళకి నిద్రపట్లేదు. అర్ధరాత్రయ్యేసరికి సరళ, నేననేదాన్నే లేకపోతే నా తల్లిదండ్రులకు ఈ సమస్య ఉండదుగా అని అనుకుంది. సాంబయ్య ఇంటి పెరట్లో వేప చెట్టున ఆనుకుని ఒక నుయ్యుంది. అందులో దూకి ప్రాణాలు తీసుకోవాలనుకుంది సరళ. అయితే సరళ నూతి దగ్గరికి రావడం చెట్టు మీది పిల్ల పిశాచం చూసింది. సహజమైన పిశాచి గుణం వల్ల అది సరళని ఏడిపించాలనుకుని చెట్టు మీద నుంచి కిందకి దూకి తనకెదురుగా వికృతంగా పళ్ళు చూపిస్తూ నాట్యం చేసింది. సరళ భయంతో కెవ్వున కేక పెట్టి ఇంట్లోకి పరిగెత్తింది. తల్లిదండ్రులు నిద్రలేచారు. ఏం జరిగిందని వాళ్ళడిగితే, పెరట్లో పిశాచం అన్నది సరళ ఇంకా వణికిపోతూనే. మనింటి పెరట్లో పిశాచమా? ఉండు, నేను వెళ్ళి చూసొస్తా అని సరళ వారిస్తున్నా వినకుండా సాంబయ్య వేప చెట్టు వద్దకు వెళ్ళాడు. పిల్ల పిశాచం సాంబయ్యను చూస్తూనే అతన్ని భయపెట్టాలనుకుని అతని ముందు దూకింది. కాని సాంబయ్య దాన్ని చూసి ఏమాత్రం చలించక, ఏమిటి, ఒక్కదానివే వచ్చావా? నీకేం తోచటం లేదా అనన్నాడు. పిల్ల పిశాచం అతని ధైర్యానికి ఆశ్చర్యపోయి తన కథంతా చెప్పుకుంది. సాంబయ్య నవ్వి, తప్పు. వెంటనే అడవికి పోయి నీ తల్లిని చూడు. అది నీకోసం ఏడుస్తూ ఉంటుంది. 4 మాటలన్నా తల్లి ప్రేమకు సాటొచ్చేది ఈ లోకంలో మరేదీ లేదు. తల్లి తిట్టినా నీ కోపం రాకూడదు అనన్నాడు. ఏమనుకుందో ఏమో ఆ పిల్ల పిశాచం తల్లి వద్దకు వెళ్లేసరికి తల్లి పిశాచం నిజంగానే ఏడుస్తోంది. దాంతో పిల్ల పిశాచం బాధపడుతూ జరిగిందంతా తల్లి పిశాచానికి చెప్పింది. జరిగింది తెలుసుకున్న తల్లి పిశాచం, నిన్ను మళ్ళీ నా దగ్గరికి పంపిన ఆ సాంబయ్యకు కృతజ్ఞతగా కొంత బంగారం ఇచ్చుకోవాలి అంటూ ఒక మూట బంగారం తీసుకుని బయలుదేరింది. పిల్ల పిశాచం తల్లిని అనుసరించింది. పిశాచాలు వెళ్లేసరికి సాంబయ్య సరళని మందలిస్తున్నాడు. మనిషి బ్రతికి సాధించాలిగాని చచ్చి సాధించేది ఏమీ ఉండదన్నాడు. ఆ సమయానికి తల్లి పిశాచం వచ్చి సాంబయ్యకు కృతజ్ఞతలు చెప్పుకొని ఒక బంగారం మూట ఇచ్చింది. అది చూసి సాంబయ్య ఆశ్చర్యపోయి, నేను కృతజ్ఞుణ్ణి. ఈ బంగారం విలువ 1,00,000 వరహాలు చేస్తుంది. నేను జీవితాంతం కష్టపడ్డా ఇంత డబ్బు సంపాదించలేను. పిల్ల పిశాచం కొంతకాలం సాంబయ్య ఇంట్లో ఉండిపోతానంది. తల్లి పిశాచం దాన్ని వారిస్తూ, మన వల్ల మనుషులకు ఉపకారం కాక అపకారం జరిగితే ఆ పాపంతో పిశాచి జన్మ నుంచి ఎప్పటికీ విముక్తి రాదు అని హెచ్చరించింది. ఈ పిల్ల పిశాచం వల్లే నా కూతురి ప్రాణాలు దక్కాయి. కొన్నాళ్లు దీన్ని మాతోనే ఉండని అన్నాడు సాంబయ్య. అందుకు తల్లి పిశాచం,
ఇది కోపంతో నన్ను వదిలిపెట్టింది కనుక నీకు మేలు జరిగింది. కానీ మంచి చేయాలనుకున్నా మేమెంతోసేపు అలా ఉండలేం. మనుషులు నేడిపించి వినోదించాలన్నదే పిశాచాల బుద్ధి అనంది. అయినా పిల్ల పిశాచం కొంతకాలం ఉంటానని మారం చేసింది. అప్పుడు సాంబయ్య, పోనీ ఒక పంచి, దీన్ని నా కూతురుతో పాటు అత్తవారింటికి పంపించు. వాళ్ళు నా కూతుర్ని ప్రతి దానికి వేధిస్తున్నారు. అలా వేధించినప్పుడల్లా దీన్ని వాళ్లను వేధించమను. ఆ విధంగా దీని కోరిక తీరుతుంది, మనుషులకు ఉపకారం జరుగుతుంది అనన్నాడు. తల్లి పిశాచం సరే అంది. పిల్ల పిశాచం, ఇది బాగుంది. ఈ ఇంట్లో వాళ్లకు నేనంటే భయం పోయింది. భయపడే వాళ్ళుంటేనే నా కాలక్షేపం అవుతుంది అనంది. పిల్ల పిశాచం సరళతో పాటు ఆమె అత్తవారింటికి వెళ్ళింది. ఆ ఇంటి పెరట్లో ఒక చింత చెట్టుంది. అది ఆ చెట్టు మీద మకాం పెట్టింది. సరళ అత్తగారు మొదట్లో కోడలు పుట్టింటి నుంచి తెచ్చిన 1000 వరహాలు చూసి సంతోషపడినా క్రమంగా ఆమెను సూటిపోటి మాటలతో వేధించసాగింది. ఇలా జరిగినప్పుడల్లా పిల్ల పిశాచం రాత్రివేళ ఇంట్లోకొచ్చి వస్తువులను చిందరవందర చేయడం, చింత చెట్టు కొమ్మల్ను విరిచి పెరట్లో పడేయడం చేసేది. ఇది చూసి సరళ అత్తగారు భయపడిపోయి జరుగుతున్న దాని గురించి పొరుగిళ్ల వాళ్లకు చెప్పుకుంది. వాళ్ళు ఆలోచించి, బహుశా నీ కోడల్ని నువ్వు వేధించి తెమ్మన్న కట్నం డబ్బు పిశాచంగా మారిందేమో. ఇక నుంచైనా కోడల్ని ప్రేమగా చూసుకో అని సలహా ఇచ్చారు. దాంతో సరళ అత్తగారు ఆమెను చక్కగా చూసుకోసాగింది. ఇక అంతా బాగుండడంతో పిల్ల పిశాచానికి ఉండబుద్ధి కాక అది తిరిగి అడవికి వెళ్ళిపోయింది. అనగనగా ఆత్రేయపురం అనే గ్రామంలో రామనాథం అనే వైద్యుడుండేవాడు. ఆయన రోగుల వద్ద నుంచి పెద్దగా డబ్బాసించేవాడు కాదు. వాళ్లకు నయమైతే చాలనుకునేవాడు. ఒకరోజు రామనాథం అటక సర్దుతుండగా అక్కడొక మందుల పెట్టె కనపడింది. ఆ పెట్టెలో ఒక కాటుక భరిణి కనిపించింది. అది చాలా అందంగా నగిశీలతో ఉంది. ఆ కాటుక భరిణిని తన పూర్వీకులు అటక మీద భద్రంగా దాచిపెట్టి ఉంటారని అనుకున్నాడు రామనాథం. దాన్ని తెరిచూస్తే అందులో నల్లని కాటుకుంది. కళ్లకు చలువ చేస్తుందని ఆ భరిణిలోని కాటుక కొంచెం తీసుకుని కళ్లకు పెట్టుకున్నాడు రామనాథం. కాటుక పెట్టుకున్న వెంటనే రామనాథానికి భూమిలో నిక్షిప్తమై ఉన్న వస్తువులన్నీ కళ్లకు కట్టినట్టుగా కనపడ్డం మొదలైంది. దాంతో ఆశ్చర్యానికి గురైన రామనాథం, ఇదేదో మాయా కాటుకలా ఉంది. దీన్ని స్వలాభం కోసం కాకుండా పరోపకారం కోసం ఉపయోగించాలి అని అనుకున్నాడు. ఆ తర్వాత ఒకరోజు మూలికలు తెచ్చుకుందామని ఊరి బయట పొలాలకు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు మాయా కాటుకను కళ్లకు పెట్టుకుని మరీ వెళ్ళాడు. అప్పుడక్కడ భూమి లోపల ఉన్న వస్తువులన్నీ రామనాథానికి స్పష్టంగా కనపడసాగాయి. ఒకచోట పచ్చిక బీడులో లంకె బిందెలుండడంతో రామనాథం ఆశ్చర్యపోయాడు. ఆ స్థలమంతా జమీందారు పెదవేమరాయుడు గారిది. న్యాయశాస్త్ర ప్రకారం భూమిలో 6 అడుగులలోపు ఏ వస్తువు దొరికినా అది ఆ భూమి యజమానికి చెందుతుంది. అందువల్ల బీడు భూమి యజమానైన పెదవేమరాయుడికే ఆ లంకె బిందెలు చెందాలి. ఈ విషయం ఆయనకు చెప్దామనుకుని లంకె బిందెలున్న చోట గుర్తుగా ఒక వేప కట్టెను గుచ్చి ఇంటికి బయలుదేరాడు రామనాథం. మర్నాడు ఉదయం వేరే పనేం పెట్టుకోకుండా ముందుగా జమీందార్ని కలిసి లంకె బిందెల విషయం చెప్దామనుకున్నాడు. ఆ రాత్రి కడుపారా భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. ఒక రాత్రి వేళ గదిలో ఏదో అలికిడైతే లేచి చూశాడు రామనాథం. ఎదురుగా ఒక భూతం గాల్లో తేలుతూ కనపడింది. దాన్ని చూసి రామనాథం భయపడ్డాడు. అంతలోనే ధైర్యం తెచ్చుకుని, ఎవరు నువ్వు? ఈ వేళ నా ఇంటికెందుకొచ్చావు? నేనెవరో తెలియనంత అమాయకుడివా నువ్వు? నేనొక భూతాన్ని, మామూలు భూతాన్ని కాను, పరమ కిరాతక భూతాన్ని. అది సరే, నాతో నీకేంటి పని? అసలిక్కడికి ఎందుకొచ్చావు? ఏం రోగం వచ్చింది? ఓరి వెర్రి వైద్యుడా, నీతో రోగాల గురించి చర్చించడానికో నీ చేత మందులు వేయించుకోవడానికో నేను రాలేదు. మరెందుకొచ్చినట్టు? నాంచకుండా అసలు విషయం చెప్పు. నా బంగారం లాంటి నిద్రపాడు చేశావు. అప్పుడు ఆ భూతం రామనాథం ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురు చేస్తూ రామనాథం మీదకొచ్చి ముఖంలో ముఖం పెట్టి, ఇంతకు ముందు ఊరి చివరనున్న బీడులో ఒక వేపకర్ర పాతావు కదా, గుర్తుందా? అవును, గుచ్చాను. అదేం నేరమా? అయినా ఆ విషయం నీకెందుకు? నీకు నేను ముందే చెప్పాను, నేను పరమ కిరాతక భూతాన్నని.
అనవసరంగా నా దగ్గర పిచ్చి వేషాలు వేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకు. అక్కడ బీడు భూమిలో లంకె బిందెలున్నాయని ఎలాగోలాగా తెలుసుకున్నావు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నీ కనపడిన ఆ నిక్షేపాలు నా వారసుల కోసం నేను పాతి పెట్టినవి. అవి వారికే చెందాలి. వేరే ఎవరైనా వాటిని తమదిగా చేసుకోవాలని చూశారంటే వాళ్లను సర్వనాశనం చేస్తాను. మీ వారసులు కనిపించకపోతే అప్పుడేం చేస్తావు? ఒకవేళ నా వారసులు కనిపించకపోతే ఆ లంకె బిందెలు అలాగే భూమిలో ఉండిపోతాయి. భూతం బెదిరింపులకు రామనాథం భయపడలేదు. మర్నాడు ఉదయం సూర్యోదయానికి 2 గంటల ముందు ఒక శివలింగాన్ని గోనె సంచిలో పెట్టుకుని ఆ బీడు భూమి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ లంకె బిందెలున్న చోటికి కొంచెం దూరంగా ఒక బండరాయి మీద ఆ శివలింగాన్ని పెట్టి ఇంటికొచ్చేశాడు. ఆ మర్నాడు మధ్యాహ్నం ఆవులను మేపుకునే పాలేర్లు అక్కడ శివలింగం ఉండడం చూసి ఆశ్చర్యపోయి, శివుడు ఈ ప్రాంతంలో వెలిశాడు అంటూ పూజలు చేయడం ప్రారంభించారు. తన పథకం పారినందుకు రామనాథన్ చాలా సంతోషించాడు. ఈ విషయం క్షణాల్లో ఊరంతా పాకిపోయింది. ఆ తర్వాత గ్రామస్తులందరూ జమీందారు దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ భూమిలో పరమశివుడు వెలిశాడు. అప్పుడు జమీందార్ చాలా సంతోషపడుతూ గ్రామ ప్రజలతో, నేను చాలా అదృష్టవంతుణ్ణి. నా భూమిలో పరమశివుడు వెలిశాడు. ఆయనకు వెంటనే దేవాలయం కట్టిద్దామని చెప్పి అప్పటికప్పుడు దానికయ్యే డబ్బు వాళ్ళకి అందజేశాడు. అలాగా ఆ భూమిని ఈశ్వరుడికి రాసిచ్చేశాడు. తర్వాత రామనాథం గుళ్ళో బావి తవ్వించాలని చెప్పి లంకె బిందెలున్న చోట తవ్వమని పనివాళ్లకు పురమాయించాడు. 4 అడుగులు తవ్వేసరికి అక్కడ లంకె బిందెలు బయటపడ్డాయి. అందరూ దాన్ని దైవలీలగా భావించారు. లంకె బిందెల్లో దొరికిన ధనంతో పెద్ద శివాలయాన్ని నిర్మించారు. ఇదంతా దగ్గరగా చూస్తున్న పరమ కిరాతక భూతం చాలా ఆనందపడిపోయింది. కొన్ని తరాలుగా భూమిలో మూలుగుతున్న లంకె బిందెలు సద్వినియోగం అయ్యాయని ఆనందపడింది. ఆ తర్వాత రామనాథం ఇంటికెళ్ళి, నువ్వు చేసిన పని వల్ల నాకు త్వరలోనే భూతం జన్మ నుండి విముక్తి లభిస్తుందని ధైర్యం వచ్చింది. నీకు నా కృతజ్ఞతలు అని చెప్పి అదృశ్యమైపోయింది.